హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 7th మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి మ్యాథ్స్ పేపర్ అండి ఇది. ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, a = 2x² - 3 మరియు b = 3x² - 2x + 4 అయితే 2a - b యొక్క విలువ. ఇక్కడ 2a అన్నారు కాబట్టి 2 × 2x² - 3 చేయాలి. 2 2 జా 4 అండి. 4x² - 2 3 జా 6 వస్తుంది. నెక్స్ట్ b వాల్యూ -b అన్నారు కాబట్టి ఇక్కడ b = ఇక్కడ ప్లస్ ఉన్నవి మైనస్, మైనస్ ఉన్నవి ప్లస్ అవుతాయి. సో -3x² + 2x - 4 వస్తుంది. సో 4xలో నుంచి 3x² వెళ్తే మనకు x² వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 2x అయితే ఉంది. -6 - 4 -10 అవుతుంది. సో దీనికి ఆన్సర్ x² + 2x - 10. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, గడియారంలో వాస్తవంగా సమయం 3 గంటలు అయినప్పుడు దర్పణంలో చూపించు సమయం. ఫ్రెండ్స్, దీనికి 12 - వాస్తవ సమయం అనేది వేసుకోవాలి. దీనికి ఇది ఫార్ములా. సో 12లో నుంచి వాస్తవ సమయం 3 తీసివేస్తే మనకు దర్పణంలో చూపించే సమయం వస్తుంది. సో 12 - 3 9. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1, క్రింది వాటిలో సత్యమైనది. ఇందులో సత్యమైనది ఆప్షన్ 3, 32 meters = 64 meters = 6 seconds = 12 seconds. నెక్స్ట్ 1, 3684ను భాగించు సంఖ్యలు. సో దీనికి ఆన్సర్ ఏదొస్తుంది అంటే ఆప్షన్ 2 అండి. సో 3 యొక్క భాజనీయత సూత్రం ఏమిటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అంకెలన్నింటినీ కూడా మనం యాడ్ చేసినప్పుడు వచ్చేటువంటి నెంబర్ 3తో భాగించబడాలి. సో 3 + 6 9, 9 + 8 మనకు 17 వస్తుంది. 17 + 4 21. సో 21 అనేది 3 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కదా, 4 యొక్క భాజనీయత సూత్రము ఇచ్చిన నెంబర్లో చివరి 2 అంకెల సంఖ్య అనేది 4 చేత భాగించబడాలి. సో 84 అనేది 4 చేత భాగించబడుతుంది కాబట్టి 3684ని భాగించే సంఖ్యలు 3, 4. నెక్స్ట్ 1, క్రింది వాటిలో నిజం కానిది. ఇందులో నిజం కానిది ఆప్షన్ 4, 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అగును అనేది సత్యం కాదు. ఎందుకు అంటే ఇప్పుడు 99కి ఉత్తర సంఖ్య 100 అవుతుంది. సో ఇది 2 డిజిట్ నెంబర్ కాదు, 3 డిజిట్ నెంబర్ అవుతుంది. సో ఇందులో నిజం కానిది ఆప్షన్ 4. నెక్స్ట్ 1, రామ్ దగ్గర 200 ఆవులు ఉన్నాయి. వాటికి 90 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు కలవు. అతడు అదనంగా 25 ఆవులు కొంటే ఆహార పదార్థాలు సరిపడే రోజుల సంఖ్య. ఫ్రెండ్స్, ఇక్కడ రామ్ దగ్గర ఫస్ట్ 200 ఆవులు ఉన్నాయి, 90 రోజులకు సరిపడే ఆహారం ఉంది. నెక్స్ట్ అదనంగా 25 ఆవులు చేరాయి. అంటే ఇక్కడ 225 ఆవులకు ఆహార పదార్థాలు ఇంకా ముందుగానే అయిపోతాయి. అంటే 90 రోజుల కంటే ఇంకా తక్కువ రోజుల్లోనే ఆహార పదార్థాలు అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మనం వేసుకోవాల్సినటువంటి ఫార్ములా తక్కువ/ఎక్కువ × మిగిలినది. సో ఇక్కడ మనం వేసుకోవాల్సింది ఏ విధంగా అంటే 200/225 ఇక్కడ 5 4 జా 20, 5 5 జా 25, 5 4 జా 20, 5 0 జా 0. నెక్స్ట్ 9 10 జా 90, 9 5 జా 45, 5 1 జా 5 2 జా 10. సో 40 × 2 42 జా 80. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 80. నెక్స్ట్ 1, ఒక బొమ్మ అమ్మిన వేళ 1080 రూపీస్. దీనిపై దుకాణదారునికి 20% లాభం వస్తే ఆ బొమ్మ కొన్న వేళ ఎంత? సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 1080 రూపీస్ 20% లాభంతో కలిపి ఇచ్చారు. సో 120% అవుతుందండి. 120% వాల్యూ 1080 అయితే మనకు కొన్న వేళ ఎప్పుడు కూడా మనం 100 అనుకుంటాము.
సో కొన్న వేళ ఇంకా తక్కువ అవుతుంది. సో ఇక్కడ తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది 100/120 ఇంటూ 1080 వేసుకుంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 12 1 జా 12 9 జా 108. సో 100 ఇంటూ 9 100 9 జా 900. సో అతడు ఆ బొమ్మ కొన్న వేళ ఎంత అంటే ఆప్షన్ 3 900 రూపీస్. నెక్స్ట్ 7 సెంటీమీటర్స్ మరియు 21 సెంటీమీటర్స్ వరుసగా వ్యాసార్థము ఎత్తుగా గల స్తూపాకార బొమ్మ వక్రతల వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. సో స్తూపం యొక్క వక్రతల వైశాల్యానికి ఫార్ములా 2πRH అండి. సో 2 ఇంటూ పై అంటే 22/7, ఆర్ వ్యాసార్థం 7, హెచ్ హైట్ 21 సెంటీమీటర్స్. 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. 22 ఇంటూ 2 44, 44 ఇంటూ 21, 44 ఇంటూ 21 చేస్తే మనకు 924 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 924. నెక్స్ట్ 12 4 5 11 17 19 14 దత్తాంశం యొక్క వ్యాప్తి. వ్యాప్తికి ఫార్ములా గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. ఇందులో గరిష్ట సంఖ్య 19, కనిష్ట సంఖ్య 4. సో 19లో నుంచి 4 తీసేస్తే మనకు 15 అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి వ్యాప్తి ఎంత అంటే ఆప్షన్ 1 15. నెక్స్ట్ సరైన వాక్యాలను గుర్తించండి. ఏ పి మరియు క్యూల లబ్ధానికి 5 కలిపితే PQ+5 వస్తుంది. బి ఎక్స్ మరియు వైల మొత్తమును 4తో గుణిస్తే 4x+y వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ అనేది సత్యము, బి అనేది అసత్యము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. బిని ఏ విధంగా రాయాలంటే ఎక్స్ మరియు వైల మొత్తాన్ని 4తో గుణిస్తే అంటే 4 × x+y అని ఉండాలి. నెక్స్ట్ ఒక ఫ్లోరింగ్ టైల్ 13 అంగుళాల భూమి 9 అంగుళాల అనురూప ఎత్తుగల సమాంతర చతుర్భుజ ఆకారంలో ఉంది. అయినా 4 టైల్స్ యొక్క వైశాల్యం. సో ఇక్కడ మనం సమాంతర చతుర్భుజ వైశాల్యం కనుక్కోవాలి. సో సమాంతర చతుర్భుజ వైశాల్యానికి ఫార్ములా BH భూమి ఇంటూ ఎత్తు. సో ఇక్కడ భూమి 13, ఎత్తు 9, 13 9 జా 117. ఇక్కడ 4 టైల్స్ యొక్క వైశాల్యం అన్నారు కాబట్టి 117 ఇంటూ 4 చేయాలి. 4 7 జా 28, 4 1 జా 4, 5 6 వస్తుంది. 4 1 జా 4. సో మనకి ఆన్సర్ 468 అండి. సో ఇక్కడ చదరపు సెంటీమీటర్లు, ఇక్కడ చదరపు మీటర్లు, చదరపు అంగుళాలు అని ఉంది. సో మనకి క్వశ్చన్లో ఇచ్చినది అంగుళాలు కాబట్టి మనం చూస్ చేసుకోవాల్సినటువంటి ఆన్సర్ కూడా అంగుళాలే. సో ఆప్షన్ 4 468 చదరపు అంగుళాలు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒక చక్రంలో AB మరియు C అనే 3 సమాన సెక్టార్లు కలవు. చక్రాన్ని తిప్పినప్పుడు C సెక్టార్ పొందకుండా ఉండుటకు సంభావ్యత. సో ఒక చక్రాన్ని తిప్పినప్పుడు C సెక్టార్ పొందకూడదు అంటే AB మనం పొందుతాము, అంటే 2 పొందుతాము. సో మొత్తం ఉన్నటువంటి సెక్టార్లు 3 కాబట్టి సో దీనికి సంభావ్యత 2/3. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ శ్యామ్ ఒక చొక్కాను 30% రుసుముతో కొన్నాడు. ఒకవేళ రుసుము లేకపోయి ఉంటే అతను 480 రూపాయలు అదనంగా చెల్లించవలసి వచ్చేది. అయితే శ్యామ్ చెల్లించిన మొత్తం. సో ఫ్రెండ్స్ ఇక్కడ 30% వాల్యూ 480 అని ఇవ్వడం జరిగింది. సో 30% వాల్యూ 480. శ్యామ్ చెల్లించినది 70% మాత్రమే, ఎందుకంటే 30% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది 70% వాల్యూ. సో 70% వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది వేసుకోవాలి. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 జా ఇక్కడ 3 1 జా 3, 3 6 జా 18. 70 ఇంటూ 16 చేస్తే మనకు 1120 వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 1120 రూపీస్. నెక్స్ట్ 100 meters 75 centimeters divided by 25 equal to మీటర్స్లో. 100 meters 75 centimeters by
25, 5తో 5 5 జా 25, 5 2 జా 10, 5 0 జా 0, 5 1 జా 5, నెక్స్ట్ 5 5 జా 25 వస్తుందండి. నెక్స్ట్ 5తో చేస్తే 5 4 జా 20, ఇక్కడ 15 ఉంది. 5తో డైరెక్ట్గా 15 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం 0 పెట్టుకోవాలి. 5 3 జా 15. సో దీనికి ఆన్సర్ 4.03. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఒక క్రమ దశభుజి యొక్క కర్ణాల సంఖ్య. దీనికి ఫార్ములా n ఇంటూ n-3/2. సో ఇక్కడ n అంటే 10 అండి. సో 10 ఇంటూ 10 - 3 7/2. 2 1 జా 2, 2 5 జా 10, 5 7 జా 35. సో ఒక క్రమ దశభుజి యొక్క కర్ణాల సంఖ్య ఆప్షన్ 4 35. నెక్స్ట్ వన్, 10,000 రూపాయలకు 10% వడ్డీ రేటుతో సంవత్సరానికి వడ్డీ తిరగగట్టు పద్ధతిన 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 10,000 రూపీసు 10% వడ్డీ 2 years అన్నారు. సో దీనికి చక్రవడ్డీని ఫార్ములా వేసుకోకుండా కూడా మనం డైరెక్ట్గా ఈ విధంగా చేయవచ్చు. 10,000 ఇంటూ 10% వడ్డీ కాబట్టి 110/100 ఇంటూ 110/100. 2 years కాబట్టి 110/100ని 2 times వేస్తాం. 2 zeros 2 zeros, ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతే 110 ఇంటూ 110 వస్తుందండి. సో 11 ఇంటూ 11 చేస్తే 121. ఇంకా ఇక్కడ 0, ఇక్కడ 0, 2 zeros అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చినది మనకు మొత్తము ఈ 12,100లో నుంచి అసలు 10,000ని తీసివేస్తే మనకు 2,100 వస్తుంది. సో అయ్యేటువంటి వడ్డీ చక్రవడ్డీ ఎంత అంటే ఆప్షన్ 3 2,100 రూపీస్. నెక్స్ట్ వన్, 15 పరిశీలనాంశాల మొత్తం 225 అయిన దత్తాంశం యొక్క సగటు. సగటుకి ఫార్ములా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో 225/15. 5తో 5 3 జా 15, 5 4 జా 20, 5 5 జా 25. నెక్స్ట్ 3 1 జా 3, 3 1 జా 3, రిమైనింగ్ 1 ఉంటుంది. 3 5 జా 15. సో ఈ దత్తాంశం యొక్క సగటు ఆప్షన్ 2 15. నెక్స్ట్ వన్, L ప్యారలల్ టు M మరియు N తిర్యగ్రేఖ అయితే x+y విలువ. తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి కోణాలు అనేవి సమానం అండి. ఒకే వైపున ఉంటూ ఒకటి బాహ్యంగా ఇంకొకటి అంతరంగా ఉన్నట్లయితే ఆ కోణాలు సమానం. సో ఇక్కడ x వాల్యూ 80 అవుతుంది. నెక్స్ట్ ఈ x y అనేవి శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. సో శీర్షాభిముఖ కోణాలు కూడా సమానం కాబట్టి y వాల్యూ కూడా 80 అవుతుంది. సో x+y 80 + 80 160. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, -3 హోల్ పవర్ m+1 ఇంటూ -3 హోల్ పవర్ m-1 ఈక్వల్ టు -3 హోల్ పవర్ -3m+5 అయిన m విలువ. ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాల్ని మనం కూడుకుంటాం. ఇది a⁻m ఇంటూ a⁻n రూపంలో ఉంది. ఇది a⁻m+nగా మనం రాయవచ్చు. సో ఇప్పుడు ఘాతాంకాలు తీసుకుంటే m+1 ప్లస్ m-1 ఈక్వల్ టు -3m+5. సో m 2m అవుతుంది. -1 +1 క్యాన్సిల్ అయిపోతుంది, 0 అయితే వస్తుంది. సో 2m, ఈ -3m అనేది ఇటు సైడ్కి వస్తే +3m అవుతుంది, ఈక్వల్ టు 5. నెక్స్ట్ 5m ఈక్వల్ టు 5, m ఈక్వల్ టు 1. సో m వాల్యూ ఆప్షన్ 3 1. నెక్స్ట్ వన్, 100 కుండల వేల 855 అయిన 5 కుండల వేల ఎంత? 100 కుండల వేల 855 అయితే 5 కుండల వేల ఇంకా తక్కువ కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది 5/100 ఇంటూ 855. 5తో 5 1 జా 5, 5 2 జా 10, 5 0 జా 0, 5 4 జా 20. ఇక్కడ 5 1 జా 5, 5 7 జా 35, 5 1 జా 5 వస్తుంది. 171/4. 171/4
దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 42.75 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ 749 343ల కసాగు. 7 1 జా 7, 7 7 జా 49, 7 4 జా 28, 7 9 జా 63. నెక్స్ట్ 7 తో 7 1 జా 7, 7 7 జా 49. సో 7 × 7 × 7 చేస్తే మనకు 343. సో దీనికి కసాగు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ ఒక కుంభాకార షడ్భుజి అంతర కోణాల మొత్తం. దీనికి ఫార్ములా n-2 × 180. n అంటే భుజాల సంఖ్య, షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి. సో 6 - 2 × 180. 6 - 2 అంటే 4. 4 × 180 చేస్తే మనకు 720 వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4, 720 degrees. నెక్స్ట్ వన్ 12 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్లు వరుసగా పొడవు, వెడల్పు మరియు ఎత్తులు గల దీర్ఘఘన ఘనపరిమాణం ఘనపు సెంటీమీటర్లలో. దీర్ఘఘన ఘనపరిమాణానికి ఫార్ములా LBH, పొడవు × వెడల్పు × ఎత్తు. సో 12 × 3 × 2 చేయాలి. 12 3 జా 36, 36 2 జా 72. ఆన్సర్ ఆప్షన్ 2, 72 ఘనపు సెంటీమీటర్లు. నెక్స్ట్ వన్ p³ మైనస్ p³ మైనస్ pq డివైడెడ్ బై pq వాల్యూ. సో వీటన్నిటిలో కూడా కామన్గా pq ఉంది కాబట్టి pqని కామన్ తీస్తే ఇంకా ఇక్కడ p² అయితే మిగులుతుంది. ఇక్కడ q², ఇక్కడ -1 బై pq. ఇక్కడ pq క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది p² - q² - 1. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ సమస్య పరిష్కార పద్ధతిలోని సరైన సోపానాల క్రమాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 3, గుర్తించడం, నిర్వచించడం, సేకరించడం, వ్యవస్థీకరించడం. నెక్స్ట్ వన్ విద్యా ప్రణాళిక అనగా. విద్యా ప్రణాళిక అంటే పాఠశాలలో విద్యార్థులు పొందుతున్న అన్ని అనుభవాలు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ విద్యార్థి తాను నేర్చుకున్న భావనల అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఇవి చేయండి. నెక్స్ట్ వన్ అభ్యసన జరుగుతున్న సమయంలో విద్యార్థుల నిష్పాదన నాణ్యతను నిర్ణయించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2, మదింపు. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు. ఇందులో విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు ABDE. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు, ఇంటి పని ఉండదు, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది, విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు పెడతారు, ప్రతి సోపానానికి తగిన హేతువు ఉంటుంది. నెక్స్ట్ వన్ నేపియర్ పట్టీలను ఉపయోగించి ఈ క్రింది ప్రాథమిక ప్రక్రియను సులువుగా నేర్చుకొనవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3, గుణకారం. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.